హాయ్ అండి. ఈ రోజు వరకు జరిగినటువంటి ఓటింగ్ పోల్స్ అంటే ఓటింగ్ అనాలిసిస్ చూసినట్లయితే నెంబర్ 1 పొజిషన్లో తనుజ గౌడ కొనసాగుతూనే ఉంది. సీజన్ మొదలైన కాడి నుంచి ఆ అమ్మాయి నామినేషన్లోకి వచ్చిందంటే తనదే ఆవా అన్నట్టుగా నడుస్తుంది. నాదే ఆవా, నాకు ఎవరు పోటీ లేరు అన్నట్టుగా ఆ అమ్మాయిది నడుస్తూనే ఉంది. అదేవిధంగా కళ్యాణ్కి వచ్చేసి తనుజకి ఎంత ఓటింగ్ పడుతుందో దాంట్లో సగం ఓటింగు కళ్యాణ్కి పడుతుంది. సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ ఉన్నాడు. మీరు నమ్మినా నమ్మకపోయినా కళ్యాణ్కి ఆయన చేతులతోనే ఆయనే ఓటింగ్ను డౌన్ఫాల్ చేసుకున్నాడని చెప్పుకోవచ్చు. తనుజని నామినేషన్ చేస్తా అనే విధానంలోనే ఆయనకు ఓటింగ్ తగ్గిపోయింది. ఇక్కడ పీఆర్ లేని వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి పీఆర్ ఉన్నది. మీరు తనుజకి బాగా పీఆర్ ఉందేమో అని అనుకోకండి. తనుజే కాదు, ప్రతి ఒక్కరు పీఆర్ పెట్టుకుని వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఇక్కడ పీఆర్తో సంబంధం లేదు. ఏమంటారు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయిన ఉన్నారు. అందరికి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వాళ్ళు ఉన్నటువంటి కొంతమంది కంటెస్టెంట్స్లను ఓన్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మనం అక్కడక్కడ సోషల్ మీడియాలో వింటున్నాము, వాళ్ళు ఎంతగా ఓన్ చేసుకున్నారంటే వాళ్ళ ఇంటి పిల్లల్లాగా ఓన్ చేసుకొని కూడా ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఇక సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ ఉంటుండు. థర్డ్ పొజిషన్కి వచ్చినంటే ఒకసారి సంజన గారు ఉంటారు, ఒకసారి దివ్య నిఖిత ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య థర్డ్ పొజిషన్ కూడా కొట్టుమిట్లాడుతుంది. వీళ్ళు ఇప్పుడు దివ్య నిఖిత వరకు సేవ్ అయినట్టే. ఇక డేంజర్ జోన్కి వచ్చినట్లయితే డేంజర్ జోన్లో రామ్ రాథోడ్ డేంజర్ జోన్కి వస్తున్నాడు. సాయి ఉన్నాడు కదా, మన శ్రీనివాస్ సాయి డేంజర్ జోన్లోకి వస్తున్నాడు. రమ్య ఉంది కదా, రమ్య మోక్ష కూడా డేంజర్ జోన్లోకి వస్తుంది. ఇక్కడ ఎవరికి ఎక్కువ డేంజర్ జోన్ ఉంది అని చూసినట్లయితే నాకు తెలిసి రమ్య మోక్షకి డేంజర్ జోన్ నుంచి సేవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే సుమన్ శెట్టి గారి ఫ్యాన్స్ తనకి ఓటింగ్ వేస్తున్నారు. ఎందుకంటే సుమన్ శెట్టి గారికి అన్నం పెట్టింది కదా, సుమన్ శెట్టి గారు మంచిగా చూసుకుంటుంది కదా హౌస్లో. మా సుమన్ శెట్టి గారికి అన్నం పెట్టి మంచిగా చూసుకుంటుంది. ఈ అమ్మాయిలో ఫైర్ ఉంది, ఏదో ఒక ఫైర్ ఉంది. మళ్ళీ ఒకరోజు తనుజ పైన విసుకపడుతుంది. హౌస్లోకి వచ్చిన కంచెలు తనుజని టార్గెట్గా పెట్టుకున్నది. బయట చూసి వచ్చి తనుజని టార్గెట్ పెట్టుకున్నది. బయట పాయింట్లతోనే మళ్ళీ నామినేషన్ చేస్తుంది, మనం ఉతికారేస్తుంది తనుజను అని తనుజ హేటర్స్ ఉంటారు కదా, ఆ అమ్మాయిని హౌస్లో ఉంచడానికి ఆ అమ్మాయికి ఓటింగ్ వేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ అమ్మాయి సేవ్ అయ్యే అవకాశాలు ఉంది ఈ వారము. ఇక ఎక్కువ డేంజర్ జోన్లో ఎవరికి ఉందంటే రామ్ రాథోడ్కి, శ్రీనివాస్ సాయికి. ఇక రామ్ రాథోడ్కి కూడా బర్నీ గారి ఫ్యాన్స్ కానీ ఇమానియల్ ఫ్యాన్స్ కానీ కొంచెం ఓట్లు వేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మన రామ్ రాథోడ్ కూడా సేవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎలిమినేషన్ అయ్యే కంటెస్టెంట్స్ ఎవరో మీకు అర్థమైందిగా ఈ పాటికి. సాయి ఈ వారం కన్ఫామ్గా సాయి ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. సాయి ఎలిమినేషన్ అయిన వెంటనే దమ్ము శ్రీజ హౌస్లోకి ఎంట్రీ అయిపోతుంది. మాస్క్ మ్యాన్ కూడా హౌస్లోకి ఎంట్రీ అయిపోతున్నాడు. ఈ హౌస్లో వాళ్ళు నాదే అడ్డా, నాదే ఈ హౌజు అని చెప్పేసి అడుగు పెట్టబోతున్నారని నాకు అర్థమవుతుంది. హౌస్లో ఎన్ని వారాలు ఉంటారంటే ఒక వారం ఉంటారు. మళ్ళీ ఆడియన్స్ ఓట్ల ద్వారానే వాళ్ళు సేవ్ అయితే హౌస్లో కొనసాగే అవకాశాలు మాత్రం పుష్కలంగా కనబడుతున్నాయి. వీళ్ళిద్దరికి మాత్రం హౌస్లో కొనసాగే అవకాశాలు ఎందుకో ఆడియన్స్ కొన నుంచి వినిపిస్తున్నాయి గట్టిగా. మీరు ఈ వారం ఎవరికి ఓట్లు వేస్తున్నారని కామెంట్ చేయండి. నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.